మిగిలింది ఇంకా 3 ఏళ్లే, కన్ను మూసుకుంటే గడిచిపోతుంది, వచ్చేది మేమే చూపిస్తామంటున్నారు వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి తరుణంలో రాబోయే 15 ఏళ్లు కూడా మేమే అధికారంలో ఉంటామని చెప్పి కూటమి చెప్తోంది. ఏం చేస్తారు అనేటువంటిది వినేందుకు భారతదేశ యువత మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మహిళా శక్తి యువత ఈగర్గా వెయిట్ చేస్తోంది. అత్యంత కీలకమైన బాధ్యతాయుతమైన శాఖలు నిర్వర్తిస్తున్నటువంటి యువ మంత్రిగా ఏం చెప్తారు? ఈ పబ్లిక్ ఒకటే చెప్తాను, 14 నుంచి 19లో ఈ రాష్ట్రం ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధి చేశామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే ఒక్క ఛాన్స్ ఆయనకి ఇద్దామన్న ఒక ఆలోచనతో ఒక దుర్మార్గం పరిపాలనకి కొంతమంది ప్రజానికం ఆయనకు ఓటేసి గెలిపించడం జరిగింది. సో దానివల్ల రాష్ట్రం సుమారు ఒక 15-20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు మేము బెటర్గా చేస్తున్నాము, బెటర్గా చేయడానికి పనిచేస్తున్నాం. ఈరోజు స్థానిక ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్స్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరం కూడా సమాజం బాగు చేసుకోవాలి, సమాజంలో మనం ఆనందంగా ఉండాలన్న ఆలోచనతో పనిచేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి ప్రభుత్వం ఎవరైతే ఇప్పుడు అటు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అవ్వచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నతమైనటువంటి వాల్యూస్ కలిగిన వ్యక్తులు. ఖచ్చితంగా అంటే ఒక మంచి అడ్మినిస్ట్రేషను, ప్రజలకు చేరువుగా ఉండే ఆలోచనతో పనిచేసే వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఈ వ్యక్తులు మనం ప్రోత్సహించుకొని మన రాష్ట్రానికి ఇంకొక 15-20 ఇయర్స్ కానీ అవకాశం ఇవ్వగలిగితే ఖచ్చితంగా మన రాష్ట్రం ఒక మంచి ప్రగతి బాట పడుతుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా మీరు చూసుకుంటే 99లో విజన్ 2020 అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నగరాన్ని ప్లాన్ చేసి డెవలప్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు 99లో మళ్ళీ ఆయన గెలిపించబట్టే మనకి 5 ఇయర్స్ దాని కార్యాచరణ జరిగింది. తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ గవర్నమెంట్ కూడా దాన్ని కంటిన్యూ చేశారు. అది కంటిన్యూ చేయబట్టే ఆ రోజు వేసుకున్నటువంటి విజన్ ఈరోజు సక్సెస్ అయ్యి హైదరాబాద్లో ఒక మహానగరం కింద ఈరోజు ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ 11 lakhs, హైయెస్ట్ ఇన్ ద కంట్రీ కింద ఉంది. సో అలాంటి పరిస్థితి గత విజన్ మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మీద వచ్చింది. మరి అలాంటి విజన్ను ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఫామ్ చేసి పనిచేస్తున్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వంతో మీరు తోడుగా కలిస్తే ఖచ్చితంగా ఒక మంచి పరిపాలన అనేది ఈ రాష్ట్రానికి అందుతుంది. ప్రతి యువకుడు కూడా వాళ్ళ సొంత గ్రామంలో ఉండి పనిచేసేదానికి అవకాశం ఉంటుంది.